మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు. శ్రీశైలం నుండి సాగర్ కు కొనసాగుతున్న కృష్ణమ్మ పరుగు. సాగర్ నీటిమట్టం 535.60 అడుగులు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి 3,65,534 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గురువారం నాటికి నీటిమట్టం 535.60 అడుగులు టీఎంసీలలో 179.2854కు సమానం. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. కనీస స్థాయి నీటిమట్టం 510 అడుగులు. నాగార్జునసాగర్ నుండి కుడి కాలువ ద్వారా 4,755 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. ఎడమ కాలువకు నీటి విడుదల లేదు. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 22,546 క్యూసెక్కులు. ఎస్ఎల్బీసీ ద్వారా 900 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. సాగర్ జలాశయం నుండి పూర్తిస్థాయి నీటి విడుదల 28,201 క్యూసెక్కులుగా ఉన్నది. శ్రీశైలం నీటిమట్టం 885 అడుగులకు గాను 883.50 అడుగులుగా ఉన్నది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుండి 3,65,534 క్యూసెక్కుల నీరు వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుంది. శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో 5 రోజుల్లో నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉన్నది.